ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ లక్నో బౌలర్స్ని ఉతికేసి 300 స్కోర్ బాధేస్తుందనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. వీక్ బౌలింగ్ అటాక్ అనుకున్న లక్నో జట్టు చాలా మంచి ప్రణాళికతో బరిలోకి దిగి యువ బౌలర్లతో కూడిన బౌలింగ్ సైన్యంతో భీకర హిట్టింగ్ పవర్ ఉన్న హైదరాబాద్ జట్టుని కనీసం 200 పరుగులు కూడా చేయనివ్వకుండా కట్టడి చేసి అదరహం అనిపించింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో గెలిచి హైదరాబాద్కి లక్నో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఈరోజు లక్నో జట్టు ఆరంభం నుండి హైదరాబాద్ జట్టుని క్రీజులో కుదురుకొనివ్వకుండా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా జట్టు బౌలర్ శార్దుల్ ఠాకూర్ పవర్ ప్లేలో భీకర హిట్టర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లని వెంటనే అవుట్ చేసి ఎస్ఆర్హెచ్కి గట్టి షాక్ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఢిల్లీ జట్టుపై మాకు త్రుటిలో గెలుపు దూరం అయింది. ఆ తప్పు మళ్లీ రిపీట్ అవ్వకూడదని ఈ మ్యాచ్కి ముందు చాలా వర్కౌట్ చేశాము. హైదరాబాద్ జట్టులో ఆటగాళ్లను ఎలా కట్టడి చేయాలో పక్కాగా ప్రణాళికలు వేసుకున్నాము. మ్యాచ్కి ముందు అందరూ మా బౌలింగ్ పేలవంగా ఉంది, హైదరాబాద్ జట్టు 300 సులభంగా కొట్టేస్తుందని విశ్లేషణలు చేశారు. అయితే మా బౌలర్లు పెద్దగా అనుభవం లేకపోయినా వారిని చాలా చక్కగా కట్టడి చేశాం. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ మా జట్టులో చేరడం మాకు అదనపు బలంగా మారింది. అతడు ఈరోజు 4 కీలక వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ని దెబ్బ కొట్టాడు. ఇక మా బ్యాటింగ్ లైనప్పై ఉన్న అపారమైన నమ్మకంతోనే నేను బౌలింగ్ ఎంచుకున్నాను. నా నమ్మకాన్ని నిజం చేస్తూ నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మా గెలుపుని ఖాయం చేశారు. పూరన్ ఉతుకుడికి హైదరాబాద్ దగ్గర సమాధానం లేదు అంటే ఆశ్చర్యం కాదు. అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మిగతా బ్యాటర్లకు కూడా కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది. మొత్తంగా మేము అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పంత్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.